హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఫస్ట్ అయితే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరికొందరికి వెళ్తుంది మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. సేమియా పాయసం చిక్క పడకుండా ఉండాలంటే ఇగో ఇలా చెయ్యండి. నేను చేసినట్టుగా 2-3 డేస్ ఉన్నా కానీ అస్సలే చిక్క పడదన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకొనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద ఫ్రై అవుతుంది, పైన కాదన్నమాట. చూడండి, ఇలా కలుపుకొని ఉండి ఫ్రై అయిపోయింది చూడండి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా పాయసం అంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో ఇలా అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్ వేసుకొని మరి కొంచెం నెయ్యి పోసుకొని అవి మంచిగా ఇలా పొంగే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లో వేసిన నెయ్యిలో వేసిన అయితే కిస్మిస్ అయితే ఇలా మంచిగా పొంగుతాయి అన్నమాట. చూడండి, ఫ్రై అయిపోతున్నాయి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతనైతే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పాయసం దేంట్లో పెట్టుకుంటామో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. నేనైతే ఒక పెద్ద గ్లాస్తోనైతే 2 గ్లాసు వరకు అయితే వాటర్ వేసాను. వాటర్ చాలా వేడి కానివ్వాలి. చూడండి, వాటర్ అయితే మసలాలి. అంతలోపు అయితే మనం కొంచెం ఇలాచీ పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా షుగర్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ వాటర్ మసిలినాయి. షుగర్ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లోనే పెట్టి షుగర్ కరిగేంతవరకు ఉండనివ్వాలి. మధ్యలో కలపాలి, లేదంటే కింద మొత్తం గిన్నెకే పట్టుకుంటుంది అన్నమాట. చూడండి, షుగర్ కూడా మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి అయితే ఉడకనివ్వాలండి కాసేపు. ఇవైతే తొందరలోనే ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్లోనే ఉడుకుతాయి. అంతలోపటైతే నేనైతే ఒక 1/2 లీటర్ పాలైతే
మంచిగా మరిగించి పక్కన పెట్టుకున్నాను అన్నమాట, వాటర్ వేయకుండా పాలు. దీనికైతే ప్యాకెట్ పాలు అంత బాగుండదు టేస్ట్, మన బర్రె పాలు అయితేనే సూపర్గా ఉంటుందండి. చూడండి సేమియా ఉడికిందా అని చూసుకుందాము. ఇంకో ఇలా చేస్తే తెలిసిపోతుంది. మరీ మెత్తగా కూడా ఉడకనియద్దు సేమియాను, మొత్తం హల్వాలాగా అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి నేను చూసాను కదా, ఇప్పుడైతే ఉడికిపోయిందండి సేమియా. ఇప్పుడు మరిగించి పెట్టుకున్న పాలైతే పోసేసుకుంటున్నా. చూడండి పాలు పోసుకున్న తర్వాతనైతే ఒక 5 minutes అయితే అలా మసులితే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు మసలొద్దు. చూడండి 2 days వరకైనా ఇలానే ఉంటుంది పాయసం, అస్సలకే చిక్కపడదన్నమాట. అంతే అండి, పాయసం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి అయితే మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చాలా యమ్మీ టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మరి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.